Good evening, my dear students. This is your Subbarao sir. సో, మనం ఈ వీడియో ద్వారా గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు సివిల్ సర్వీసెస్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఎక్కువ మంది సివిల్స్ రాసే విద్యార్థుల్లో అంటే సివిల్స్ రాసే అభ్యర్థుల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఉండటం విశేషం. నార్త్ ఇండియాలో గానీ, సౌత్ ఇండియాలో గానీ, ఈస్టర్న్ ఇండియాలో గానీ, వెస్టర్న్ ఇండియాలో గానీ ఎక్కడ చూసినప్పటికి కూడా గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు ఎక్కువగా సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో, గ్రామీణ ప్రాంతం వాళ్ళు సివిల్స్ సాధించవచ్చా అనే డౌట్ కూడా ఉంటుంది. ఎవరైనా పొరపాటున రీజనల్ లాంగ్వేజెస్‌లో చదివి సివిల్స్ ప్రిపేర్ అవుతాము అంటే, వాళ్ళకి పాపం అనేక సమస్యలు ఎదుర్కొంటారు పక్క వాళ్ళ నుంచి. మనకైనా సివిల్స్ వస్తుంది. సివిల్స్ ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టం. అది ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉండాలి. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి పని అని అంటుంటారు. ఈ సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి పెద్ద అద్భుతమైన శక్తులు అవసరం లేదు. క్లియర్. పెద్ద డబ్బు కూడా అవసరం లేదు. ఆర్థిక సమస్యలు కూడా పెద్ద సమస్యలు కాదు దీంట్లో. రోజు ఒక 6-8 అవర్స్ చదివే కెపాసిటీ ఉన్న ఎవరైనా ఆర్డినరీ విద్యార్థులు కూడా సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవ్వచ్చు. పాపం గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనే కోరిక ఉంటుంది. బలంగా ఉంటుంది వాళ్ళకి ఆ కోరిక. కానీ వాళ్ళకి సోర్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. కోచింగ్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే మెటీరియల్ బుక్స్‌కి సంబంధించి కానీ, లేకపోతే ప్రాపర్ గైడెన్స్ కానీ, లేదా మెంటర్‌షిప్ కానీ, ఇలాంటివేవి అందుబాటులో ఉండవు పాపం వాళ్ళకి. అందువల్ల వాళ్ళు కొంతవరకు వెనకబడుతున్నారనే చెప్పాలి. సో, గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి, పట్టణ ప్రాంతాల వాళ్ళకి తేడా ఏంటంటే, పట్టణ ప్రాంతాల్లో స్కూల్ ఎడ్యుకేషన్ చాలా పర్ఫెక్షన్‌గా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఒకటి ఈళ్ళు ఇంగ్లీష్ మాధ్యమంలో చదవటం. చిన్నప్పటి నుంచి స్కూల్‌లో ఈ డిబేటింగ్‌లో గానీ, లేకపోతే ఈ ఎలక్ట్యూషన్‌లో గానీ, లేకపోతే ఇతర ఏవైనా చర్చలు, ఇతర ఏవైనటువంటి వాటిల్లో పాల్గొనటం వలన ఈ ఎస్సే రైటింగ్ గానీ, లేదంటే ఈ స్పీచ్‌లు ఇవ్వటంలో గానీ, ఇలాంటి వాటిలో అన్నింటిలో ఏదేనిలో అయినా సరే న్యూస్ పేపర్ చదవటం గానీ, న్యూస్ ఫాలో అవ్వటం గానీ, వీటన్నిటిలోను పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు ముందుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో పాపం ఇవన్నీ వాళ్ళ ప్రాక్టికల్‌గా ఇవన్నీ తెలీదు కాబట్టి వాళ్ళు వెనకబడే ఉంటారని చెప్పాలి. కానీ సివిల్ సర్వీసెస్‌లో పట్టణ ప్రాంతాల వాళ్ళకి, గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఎవరికైనా సరే ఒకటే పరీక్ష. ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు ఇక్కడ. గ్రామీణ ప్రాంతాల వాళ్ళే సక్సెస్ అవుతారనేమి ఇక్కడ నిబంధన ఏమి లేదు. చాలా మందికి తెలియనటువంటి విషయం ఇది. సివిల్స్ అంటే పెద్ద పెద్ద డిగ్రీలు ఐఐటీలు, ఐఐఎంలు, ఎంబీబీఎస్ చదివినటువంటి వాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద పీహెచ్‌డీ హోల్డర్స్ ఇలాంటి వాళ్ళేమన్నా సక్సెస్ అయితారేమో అనుకుంటారు. అండ్ యావరేజ్‌గా తీసుకుంటే దేశం మొత్తం మీద అంతా గ్రాడ్యుయేట్‌లే ఎక్కువ ఉంటారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, సాధారణ బీఏ, బీకామ్ చదివినటువంటి వాళ్ళు, ఎక్కువగా బీఏ చదివినటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి బీఏ చదివినటువంటి వాళ్ళు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే బీఏలో ఉన్న సిలబస్ సివిల్ సర్వీసెస్‌లో ఉంది. బీఏలో 3 ఇయర్స్‌లో ఉన్న సివిల్ సర్వీసెస్ 3 ఇయర్స్‌లో ఉన్నటువంటి సిలబస్ మనకి ఇక్కడేంటంటే ఒక 1 ఇయర్‌లో చదివి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అంటే బీఏలో ఉన్న సిలబస్‌తో పోలిస్తే సివిల్స్‌లో ఉన్న సిలబస్ దాదాపుగా ఒక 60% అని చెప్పొచ్చు. 100% బీఏలో ఉంటే ఇందులో 60% ఇక్కడ ఉంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో గవర్నమెంట్ కాలేజెస్‌లో అందరూ కూడా పాపం ఈ తెలుగు మీడియంలో చదువుతారు కాబట్టి, సివిల్స్ రాయాలని కోరుకున్న వాళ్ళు తెలుగు మీడియంలో రాయొచ్చు. ఏం తప్పు లేదు. మీకు ఇంటర్వ్యూ తెలుగులో ఉంది. మెయిన్స్ తెలుగులో రాయొచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను బుక్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు కోచింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మేము అశోక ఐఏఎస్ సర్కిల్ మేము మెటీరియల్ ఇస్తున్నాం. అన్నీ హెల్ప్ చేస్తున్నాం. గైడెన్స్, మెంటర్‌షిప్ ఇస్తున్నాం. తెలుగు మీడియం వాళ్ళకి నేను ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని, వాళ్ళు ఏం చదవాలి? ఎలా చదవాలి? ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ కూడా తెలుగులో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను నేను. ఎన్‌సీఈఆర్‌టీ స్టాండర్డ్ బుక్స్. రిఫరెన్స్ బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉన్న బుక్స్ అన్నిటిని కూడా తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసి, క్వెషన్ ఎలా వస్తుంది? ఎలా రాయాలి? ఎన్ని వర్డ్స్ రాయాలి? తర్వాత నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాం.
కాబట్టి గ్రామీణ ప్రాంతం వాళ్ళు ఏం చేయాలంటే సివిల్స్ ప్రిపేర్ అవ్వాలని కోరిక ఉన్నటువంటి వాళ్ళు, ఆ లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు, ఇదేదో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చిన వాళ్ళకే వస్తుందని భయపడకుండా పెద్ద పెద్ద డిగ్రీలు ఏమి అవసరం లేదు. సాధారణ పరిజ్ఞానం ఉండి డిగ్రీ యావరేజ్ మార్కులతో పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవ్వచ్చు. ఒక పక్కా ప్రణాళికతో గాని మీరు సన్నద్ధమైతే సివిల్స్‌లో విజయం సాధించడం అనేది తథ్యం. అది పెద్ద కష్టమైనటువంటిది కాదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ జరుగుతుంది. రాబోయే ఎగ్జామ్ కూడా ఈ సంవత్సరమే ముందుగానే మనకి క్లియర్‌గా టైమ్ టేబుల్ ఇస్తారు కాబట్టి ఒక ప్లాన్డ్‌గా చదువుకొని మనం సక్సెస్ అవ్వచ్చు. సో, గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఒకటి వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో, పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్కూల్ బుక్స్ అన్నీ చదువుకోండి. ఒకవేళ నాన్ మ్యాథ్స్ అంటే నాన్ ఆర్ట్స్ వాళ్ళైతే బీఏ కాకుండా ఇతర చదివి బీఎస్సీ, బీజెడ్సీ, ఇంజినీరింగ్ లాంటి చదివిన వాళ్ళు ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు ఉంటే 6-10 స్కూల్ బుక్స్ తరోగా చదవండి. సోషల్ బుక్స్ అన్నీ. ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ అన్నీ చదవండి. ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత +2 అంటే ఇంటర్మీడియేట్ బుక్స్ చదవండి. ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్‌కు, ఇంటర్‌కి ఏంటంటే కొంచెం కొంచెం తేడా ఉంటుంది. అక్కడ కాన్సెప్ట్స్ అనేవి కొంచెం నారోగా ఉంటాయి. ఇక్కడికొచ్చేసరికి కొంచెం బ్రాడ్‌గా ఉంటాయి. క్లాస్ పెరిగే కొద్దీ కాన్సెప్ట్ బ్రాడ్‌గా ఉంటుంది. సేమ్ అదే కాన్సెప్ట్ వచ్చే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. మనం అయితే 6థ్, 7థ్, 8థ్, 9థ్ క్లాస్‌లో ఒక చిన్న అంశం, ఒక మొఘల్స్ గురించి చిన్నగా తెలుసుకుంటాం. ఇంటర్మీడియేట్‌కి వచ్చేసరికి ఇంకొంచెం ఎక్కువ తెలుసుకుంటాం. గ్రాడ్యుయేషన్ డిగ్రీకి వచ్చేసరికి వాళ్ళ గురించి చాలా డీటెయిల్డ్‌గా తెలుసుకుంటాం. ఎంఏకెళ్ళే కొద్దీ ఇంకొంచెం డీటెయిల్డ్‌గా తెలుసుకుంటాం. కాబట్టి కాన్సెప్ట్ అయితే అదే ఉంటుంది. కాబట్టి మీరు స్కూల్ బుక్స్ అన్నీ చదవండి. ఫస్ట్ చేయాల్సిన పని. తర్వాత ఇంటర్మీడియేట్ బుక్స్ చదవండి. తర్వాత డిగ్రీ బుక్స్ చదవండి. చదివి అన్నిటిని ఒక నోట్స్ రాయండి. నోట్స్ కూడా ఎలా రాస్తారంటే, బుక్‌లో ఉన్నది ఉన్నట్టు రాయకుండా, ఆ బుక్‌లో ఏం చెప్తున్నారు, దాన్ని మీరు ఇంటర్ప్రిట్ చేసేటట్టుగా, అంటే వ్యాఖ్యానించేటట్లుగా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయడానికి ట్రై చేయండి. ఒక హిస్టరీ లాంటిది తప్ప మిగతా ఏవైనా సరే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయొచ్చు. సో, అలా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మూడవది మీరు చేయాల్సిన పనేంటంటే, దగ్గరలో ఎక్కడైనా సరే ఎయిదర్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా, తెలుగు మీడియం వాళ్ళైనా, ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఉంటాయి, తెలుగు మీడియం బుక్స్ ఉంటాయి. ఎవరైనా సరే గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఈ వీడియో చేస్తున్నాం. ఐఏఎస్ అవ్వాలని కోరిక ఉండి, వాళ్ళు పాపం సోర్స్ లేవు, మాకంత కాన్ఫిడెన్స్ లేదు అనుకోని, పాపం కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకుండా వాళ్ళే మదన పడుతూ ఉంటారు. మేము సివిల్స్‌కి పనికొస్తాను. అందరూ పనికొస్తారు సివిల్స్ ఎగ్జామ్. ఇది జస్ట్ జనరలైజ్డ్ ఎగ్జామ్ ఇది. ఇదేం పెద్ద టెక్నికల్ ఎగ్జామ్ పెద్దగా ఏం లేదు. ఎందుకంటే స్పెషలిస్టులు మాత్రం అవసరం లేదు ఈ ఎగ్జామ్‌కి. స్పెషల్‌గా కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అలాంటి ప్రొఫెషనల్స్‌ని తీసుకుంటున్నాం. ఉదాహరణకి ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇలా ఆయా డిగ్రీల్లో చేసినటువంటి వాళ్ళని తీసుకుంటున్నారు. సివిల్స్ అనేది ఒక జనరలైజ్డ్ సిలబస్, జనరలిస్ట్. అంటే యూపీఎస్సీ వాంట్స్ ఆల్వేస్ ద జనరలిస్ట్స్. కాబట్టి జనరల్ సిలబస్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో, కాబట్టి ఈటన్నిటిని మీరు ఓన్‌గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. తర్వాత అందుబాటులో ఉన్నటువంటి ఒక న్యూస్ పేపర్ ఏదైనా ఎయిదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే యూ గో ఫర్ ఇంగ్లీష్. తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు పేపర్ చదవండి. ఏదైనా ఒక పేపర్‌ని 2 అవర్స్ చదవండి. అందులో కాన్సెప్ట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా ఆహ్, చదవండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏమున్నాయి. ఎకనామిక్స్ సంబంధించినవి ఏమున్నాయి, పాలిటిక్స్ సంబంధించినవి ఏమున్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి ఏమున్నాయి, జనరల్ ఎస్ఏకి సంబంధించి ఏమొస్తున్నాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఏమొస్తున్నాయి, ఇలాంటివన్నీ చదివి ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. అయితే నోట్స్ ప్రిపేర్ చేయబోయే ముందు మీరేం చేస్తారంటే ఫస్ట్ ఏదైనా ఒక బుక్ తీసుకొని బాగా చదవండి. అది హిస్టరీ అవ్వనండి, ఎకానమీ అవ్వండి. బేసిక్స్ మీద బాగా పట్టు రావాలి. దాంతో పాటు గ్రామీణ ప్రాంతం వాళ్ళేంటంటే, ఆ వర్డ్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆ సబ్జెక్ట్ కీ వర్డ్స్ ఏమున్నాయో అవి గాని నేర్చుకోగలిగితే మీరు సక్సెస్ అయినట్లే. ప్రతి సబ్జెక్ట్‌కి కొన్ని కీ వర్డ్స్ ఉంటాయి. దాన్ని సబ్జెక్ట్ టెర్మినాలజీ అంటాం. ఈ సబ్జెక్ట్ టెర్మినాలజీకి మీకు సోర్స్ ఏంటంటే తెలుగు అకాడమీలో ప్రతి సబ్జెక్ట్‌కి ఒక డిక్షనరీ దొరుకుతుంది. ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జియోగ్రఫీ ఇట్లా. ఆ డిక్షనరీ తీసుకొని ఆ సబ్జెక్ట్ టెర్మినాలజీ మినిమమ్ ఒక సబ్జెక్ట్‌కి ఒక 200-300 పదాలు ఉంటాయి. మీకు 100 పదాలు తెలిసినా చాలు. ఉదాహరణకు డిస్‌ఇన్‌ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్‌ఫ్లేషన్ అంటే ఏంటి? డిస్‌గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే ఏంటి? సీజనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే ఏంటి? రిలేటివ్ పావర్టీ ఏంటి? అబ్సొల్యూట్ పావర్టీ అంటే ఏంటి? క్యాపిటల్ అంటే ఏంటి?
ఇట్లాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి సబ్జెక్ట్ టెర్మినాలజీ ఎకానమీలో. అదేవిధంగా హిస్టరీలో కూడా కొన్ని రిపీటెడ్‌గా కొన్ని వర్డ్స్ ఉంటాయి. హిస్టరీలో అంటే ఈజీగా మీకు అర్థమవుతాయి కాబట్టి నో ప్రాబ్లమ్. పాలిటీలో కూడా చూడండి చాలా వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి అసెంబ్లీలోను, పార్లమెంట్‌లోను ఉపయోగించే ఆహ్, ఆ పదజాలాన్ని, ఆ కాన్స్టిట్యూషనల్ టెర్మినాలజీని మనం నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఉదాహరణకేంటంటే మనకిప్పుడు అడ్జర్న్‌మెంట్ మోషన్ అంటే ఏంటి? కట్ మోషన్ అంటే ఏంటి? పాలిసీ పాలిసీ కట్టింగ్ అంటే ఏంటి? ఓకే. తర్వాత మనకి మ మెయిన్ సైన్‌డైన్ అంటే ఏంటి? ఇలాంటి టెర్మినాలజీ ఉంటుందన్నమాట. కోవారెంటు, షెర్షియరీ ఇలాంటియన్నమాట. ఈ సబ్జెక్ట్ టెర్మినాలజీ పక్కా నేర్చుకోవాలి. అన్ని సబ్జెక్ట్‌లకి మీరు ఇలా నేర్చుకొని, అందులో ఇంగ్లీష్‌లో ఏమంటారు? తెలుగులో ఏమంటారు? తెలుగు మీడియంలో రాసేవాళ్ళైతే తెలుగులో ఇలా ఏమంటారో దాన్ని, ఇంగ్లీష్‌లో ఏమంటారు? 2 భాషలు నేర్చుకోవాలి. అదే ఇంగ్లీష్ మీడియం వాళ్ళనుకోండి, ఒకే ఒక వర్డ్ నేర్చుకొని దానికి మీనింగ్ ఏంటో నేర్చుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇలా మీరు ప్రతి సబ్జెక్ట్‌కి సబ్జెక్ట్ డిక్షనరీ తీసుకొని, ఆ వర్డ్స్ అన్నీ, ఆ కీ వర్డ్స్, ఆ కీ టెర్మినాలజీ అంతా కూడా మీరు గాని నేర్చుకోగలిగితే సివిల్ చాలా ఈజీ అవుతుంది. న్యూస్ పేపర్‌లో కూడా కొత్తగా వచ్చే పదాలు, కొత్త పదజాలాన్ని, కొత్త టెక్నాలజీని, కొత్త వర్డ్ ఏదైనా న్యూస్ పేపర్‌లో కనిపిస్తే దాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి సివిల్ సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కొత్త పదం గాని, కొత్త స్ట్రాటజీ గాని, కొత్త ఏదైనా సరే గవర్నమెంట్ దేని గురించి మాట్లాడినా మనం దాని గురించి నేర్చుకొని, దాని అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? అది ఎలా అని చెప్పి గాని మనం గాని తెలుసుకోగలిగితే, మనం సక్సెస్ అవ్వచ్చు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు మీడియంలో చదివాము, లేకపోతే ఇంగ్లీష్‌లో చదివాము. కాకపోతే సివిల్స్ అనేది మనకు వస్తదా? పేదవాళ్ళకి వస్తుందా? లేకపోతే మధ్యతరగతి వాళ్ళకి వస్తుందా? అనే కొన్ని అపోహలుంటాయి. అవేవి లేవు. డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా 8 అవర్స్ కష్టపడేవాళ్ళు. ఒక 3 ఇయర్స్ టార్గెట్ పెట్టుకోండి. ఫస్ట్ ఇయర్‌కు వీలైతే కోచింగ్ తీసుకోండి. కోచింగ్ తీసుకుంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది. లేదంటే మెటీరియల్ తీసుకోండి, చదవండి. లేదంటే మూడో పద్ధతేంటంటే మెంటర్‌షిప్. ఇట్ ఈస్ రైట్ టు యూ ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్ అనమాట. మెంటర్‌షిప్ తీసుకోండి. మెంటర్‌షిప్ అంటే మీకు ఆహ్, ఒక ప్రాపర్ ఏం చదవాలి? ఎలా చదవాలి? దాన్ని ఎలా ఆకలింపు చేసుకోవాలి? దాన్ని ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి? ఏ క్వెషన్స్ రావచ్చు? ఇలాంటివన్నీ కూడా మెంటర్‌షిప్‌లో 1-1 ఇంటరాక్షన్‌లో మీరు ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నా దగ్గర మెంటర్‌షిప్ జాయిన్ అయ్యారనుకోండి. నేను 1-1 ఇంటరాక్షన్ తోటి మీకు ఒక 5, 6 సార్లు మెయిన్స్ రాసినటువంటి వాళ్ళు, 2, 3 సార్లు ఇంటర్వ్యూకెళ్ళినటువంటి వాళ్ళతోటి సమానంగా మీకు ఆ నాలెడ్జ్ వస్తుంది. మెంటర్‌షిప్‌లో బేసిక్స్ అన్నీ నేర్పించి, ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ నుంచి, స్టాండర్డ్ బుక్స్ నుంచి అన్నీ నేర్పిస్తాం కాబట్టి, మీకది చాలా ఈజీ అవుతుందనమాట. సో, మెంటర్‌షిప్‌కో, లేకపోతే కోచింగ్‌కో, లేకపోతే టెస్ట్ సిరీస్ రాయండి. లేకపోతే ఇక మెటీరియల్ తీసుకోండి. ఇట్లా ఏదైనా సరే తీసుకోవడానికి ట్రై చేయండి. మీకున్నటువంటి కొన్ని బుక్స్‌తో పాటు ఎందుకంటే చాలామంది తెలుగు అకాడమీ బుక్స్ చదువుతున్నాం సార్ సివిల్ సర్వీసెస్‌కి తెలుగు మీడియం రాయాలనుకుంటున్నాం అంటారు. ఒక తెలుగు మీడియం, తెలుగు అకాడమీ బుక్సే సరిపోవు కదండీ! వాటితోనే మనం సివిల్స్ సాధించలేం గదా! దానికి ప్రాపర్ మంచి మెంటర్‌షిప్ ఉండాలి. లేకపోతే గైడెన్స్ ఉండాలి. కోచింగ్ ఉండాలి. మిమ్మల్ని మీరు నమ్ముకొని గాని వస్తే కోచింగ్ సెంటర్ వాళ్ళు మీకు బాగా హెల్ప్ చేస్తారు. ఉదాహరణకి ఇప్పుడు నేనైతే ఏంటంటే మీకు ప్రతీది లైన్ టు లైన్ చెప్తున్నా. ప్రతి బుక్కు ఇంగ్లీష్ ఎన్‌సీఈఆర్‌టీ లాంటి బుక్స్, స్టాండర్డ్ బుక్స్‌ని మీకు తెలుగులోను, ఇంగ్లీష్‌లోను ఎక్స్‌ప్లెయిన్ చేసి బైలింగ్వల్ క్లాసెస్ చెప్తాం. అటు ఇంగ్లీష్ వాళ్ళకి, ఇటు తెలుగు వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంటాయి. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఖచ్చితంగా బైలింగ్వల్ క్లాసెస్ వినాలి. ఎందుకంటే తెలుగులోని కాన్సెప్ట్ మొత్తం చెప్పినప్పటికీ మీరు ప్రిలిమ్స్ పాస్ అవ్వడం కోసం, మెయిన్స్‌లో క్వెషన్ అర్థం కావడం కోసం ఏంటంటే కాస్త ఇంగ్లీష్ టెర్మినాలజీ కూడా తెలియాలి. అదే ఇంగ్లీష్ వాళ్ళకేంటంటే, మీకు ఈ తెలుగులో వినటం వల్ల ఈజీగా కాన్సెప్ట్స్ అన్నీ అర్థమవుతాయి. ఆ తర్వాత టెర్మినాలజీ అంతా చెప్తాం. ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా రాయొచ్చు. సో, ఫ్రెండ్స్ అందుకని గ్రామీణ ప్రాంతం వాళ్ళు ఇవన్నీ చేయటం వలన మంచి బుక్స్ తీసుకోవటం, నోట్స్ ప్రిపేర్ చేసుకోవటం, న్యూస్ పేపర్ చదవటం, వార్తలు చదవటం, వీలైతే మీరు చదివిన దాన్ని ఎవరికైనా వినిపించటం, ఇలాంటి డిబేటింగ్ రూపంలో గానీ, లేకపోతే ఏమైనా చర్చల రూపంలో గానీ, ఏవైనా సమావేశం ఐ మీన్ ఏమైనా సమావేశాలు జరుగుతుంటాయి గదా! అందులోకి మీరెళ్లి పార్టిసిపేట్ చేయటం. ఇలా చేయటం వల్ల మీకు ఓరల్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యి, ఇంటర్వ్యూ స్కిల్స్ అనేవి మీకు చాలా ఈజీ అవుతుంది. వీలైతే వెళ్ళండి. లేకపోతే మీ పక్క వాళ్ళకైనా మీకు తెలిసిన దాన్ని మీ ఫ్రెండ్స్‌తో అయినా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అలా చేయటం వల్ల మీకు బాగా గుర్తుండి, మీరు ఎక్కువగా ప్రెజెంట్ చేయడానికి వీలవుతుంది. సో, కాబట్టి ఫ్రెండ్స్ గ్రామీణ ప్రాంతం వాళ్ళైనా భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా ఒక భాష వస్తే ఐఏఎస్ అవుతారు. అది తెలుగా, ఇంగ్లీషా, తమిళా, కన్నడ, మలయాళం అనేది కాదు. ఏదైనా ఒక భాష మీద ఫుల్ నాలెడ్జ్ పర్ఫెక్షన్ గాని ఉంటే మీకు
ఖచ్చితంగా ఐఏఎస్ అవుతారు. అది ఇంగ్లీష్ అనో, హిందీ అనో ఏం లేదు. ఏ భాషలో అయినా రాయొచ్చు. ఏ ప్రాంతం వాళ్ళైనా రాయొచ్చు. ఏ డిగ్రీ వాళ్ళైనా రాయొచ్చు. ఇక్కడేమి స్పెషల్‌గా ఒక పర్టిక్యులర్ డిగ్రీ వాళ్ళే సివిల్స్ రాయాలని రూల్ లేదు. ఏదైనా రాయొచ్చు. ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే సివిల్స్ రాయొచ్చు. అంటే ఇంటర్, డిగ్రీ అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే డిగ్రీ థర్డ్ ఇయర్ నుంచి రాయొచ్చు. ఇంటర్మీడియేట్ నుంచి, డిగ్రీ నుంచి కూడా మీరు సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. సైమల్టేనియస్‌గా ఒక మార్నింగ్ మీరు డిగ్రీ కాలేజెస్‌కెళ్తూ ఈవినింగ్ సెషన్‌లోను, సండేల్లోను, హాలిడేస్ ఉన్నప్పుడు సివిల్స్ కోచింగ్ తీసుకోవచ్చు. ఇలా గాని చేసినట్లయితే మీరు సివిల్స్‌లో సక్సెస్ అయితారు. కాబట్టి గ్రామీణ ప్రాంతం వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మెటీరియల్ అందుబాటులోకి వచ్చింది. కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. తర్వాత మెంటర్‌షిప్ ఇస్తున్నాము. మేము అశోక్ ఐఏఎస్ సర్కిల్ తరపున ఎంతోమంది ఎక్కడెక్కడో ఉండే వాళ్ళకి కూడా మెంటర్‌షిప్ ఇస్తున్నాము. ఈవెన్ మన ఔట్ ఆఫ్ కంట్రీ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది సివిల్స్ ప్రిపేర్ అయితున్నారు. అలాంటి వాళ్ళకి కూడా నేను మెంటర్‌షిప్ ఇస్తున్నాను. వాళ్ళు ఎగ్జామ్ ఇక్కడికి వచ్చి రాస్తారు ఇండియాకొచ్చి. ఇలా ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు. నేనే ఆశ్చర్యపోయాను వాళ్ళు చెప్తుంటే. మేము పలానా చోట ఉండి ఇలా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాం సార్. అన్ని మెటీరియల్ అంతా గ్యాదర్ చేసుకొని ఎగ్జామ్ టైంలో వచ్చి రాస్తా ఉంటున్నారు. చూడండి ఎలా సివిల్స్ అనేది ఎలా విస్తరించిందో. అందరూ కలలు కనే సర్వీస్ అనమాట. ప్రతివాడు ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలని చెప్పి కోరికున్నటువంటి వాళ్ళు కానీ, కాస్త గ్రామీణ ప్రాంత విద్యార్థులైన మీరు కానీ ఇలా చేయగలిగినట్లయితే పట్టణ ప్రాంత విద్యార్థులతోనే మీరు పోటీ పడి ఈ ఐఏఎస్ ఎగ్జామ్ని పాస్ అవ్వచ్చు. కాబట్టి ఇదొకటి చేయండి ఫ్రెండ్స్. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే నా దగ్గర మెంటర్‌షిప్ కింద జాయిన్ అవ్వండి. లేదంటే నాకు ఫోన్ చేయండి. డీటెయిల్స్ తెలుసుకోండి. మీరు పర్ఫెక్ట్‌గా 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది మీకు. ఏమి ఇబ్బంది లేదు. గుడ్ గైడెన్స్ ఇస్తాం. గుడ్ మెంటర్‌షిప్ ఇస్తాం. సివిల్స్ అంటేనే ప్రెజెంట్ ఏంటంటే గుడ్ గైడ్‌లైన్స్ అనమాట. ఏం చదవాలి? ఎలా చదవాలి? చదివిన దాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలి? ఏం చదవాలి? ఎలా చదవాలి? చదివిన దాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలి? ఈ 3 మీదే సివిల్స్ ఆధారపడి ఉంది ప్రస్తుతం. చాలామందికి ఏం చదవాలో తెలీదు. ఏం చదవాలో తెలిసిన వాడికి ఎలా చదవాలో తెలీదు. ఎలా చదవాలో తెలిసిన వాడికి ఎలా రాయాలో తెలీదు. ప్రెజెంటేషన్ అంటే ఇక్కడ సక్రమంగా రాయటం. సో, ఈ 3 ఉన్నప్పుడే మనం ఐఏఎస్ అవుతాం అన్నమాట. సో, కాబట్టి ప్రధానంగా ఈ 3 ప్రిన్సిపల్స్‌ని నమ్ముకోండి. మీరు సివిల్స్ మీద ఎఫర్ట్ పెట్టండి. ఎందుకంటే ఇది ఒక ప్లాన్డ్‌గా పక్కా పర్ఫెక్ట్‌గా జరిగే ఎగ్జామ్ దేశంలోని నాట్ ఓన్లీ ఇన్ కంట్రీ వరల్డ్‌లోనే మన సివిల్ సర్వీస్ ఎగ్జామ్ టాప్ ఎగ్జామ్ అని చెప్పి అనేక సార్లు అవార్డులు, రివార్డులు కూడా మనకిచ్చారు. అందుకని ఇంత మంచి పరీక్ష, ఇంత గొప్ప పరీక్ష రాసే అవకాశం మనకు దొరికింది కాబట్టి, దీన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకొని గొప్ప గొప్ప సర్వీసులు పొందాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్. రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.